హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే బీఆర్ఓ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ యొక్క బీఆర్ఓ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 02/2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి జాబ్స్ రిలీజ్ అయింది వచ్చేసరికి జనరల్ రిజర్వ్ ఇంజనీర్ అనే జాబ్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఇవి వచ్చేసరికి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి అనేది అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటిలో రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి వెహికల్ మెకానిక్ అండ్ ఎంఎస్డబ్ల్యూ పెయింటర్ జాబ్ అండ్ ఎంఎస్డబ్ల్యూ డిఈఎస్ అనే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో టోటల్ వేకెన్సీస్ రిలీజ్ అయింది వచ్చేసరికి 542 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఫస్ట్ వెహికల్ మెకానిక్ నుంచి వచ్చేసరికి మొత్తం 324 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఎంఎస్డబ్ల్యూ పెయింటర్ నుంచి వచ్చేసరికి 13 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్డబ్ల్యూ డిఎస్ నుంచి వచ్చేసరికి 205 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.bro.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 11వ తేదీ అక్టోబర్ 2025 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 24వ తేదీ నవంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్, వీడియోను అయితే లైక్ చేయండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత మనకైతే ట్రేడ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీలో మనకేంటంటే ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ కింద మాత్రమే ఉంటుందండి. సో 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎవరైతే వెహికల్ మెకానిక్ జాబ్కు అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎంఎస్డబ్ల్యూ పెయింటర్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్డబ్ల్యూ డిఎస్ జాబ్కి వచ్చేసరికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చి 50 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 50 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే లేదండి, మీరు వచ్చేసరికి ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 50 రూపాయలు అయితే పేమెంట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఈ యొక్క 50 రూపాయలు కూడా నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే వెహికల్ మెకానిక్ జాబ్కు అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి 10th క్లాస్ అయితే చదివి ఉండాలి. సో దాంతోపాటు వీళ్ళకైతే మెకానిక్ ఇన్ మోటార్ వెహికల్ కానీ డీజిల్ కానీ హీట్ ఇంజిన్ కానీ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎంఎస్డబ్ల్యూ పెయింటర్ జాబ్కు అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి 10th క్లాస్తో పాటు పెయింటర్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్డబ్ల్యూ డిఎస్ జాబ్కి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి 10th క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది.
సో వీళ్ళు వచ్చేసరికి మెకానిక్ మోటార్ వెహికల్ ఆర్ ట్రాక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఇండస్ట్రియల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క వెహికల్ మెకానిక్ కానీ, ఎంఎస్డబ్ల్యూ పెయింటర్ కానీ, ఎంఎస్డబ్ల్యూ డిఎస్ జాబ్ కానీ 5,200 నుంచి 20,200 మధ్యలో అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క శాలరీతో పాటు మనకేంటంటే అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మనకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారని చెప్పాం కదా. సో ఇక్కడైతే చూడొచ్చు 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది అయితే ఉంటుంది. సో ఈ యొక్క రన్నింగ్ అనేది 10 నిమిషాలలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సిందైతే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఓన్లీ పాసింగ్ నేచర్ కోసం మాత్రమే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ట్రేడ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ తర్వాత మనకు వచ్చేసరికి రిటన్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి అండ్ ఫుల్ నోటిఫికేషన్ సంబంధించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.